చక్రవర్తి. అతడికి క్రైస్తవ్యం అన్నా క్రీస్తన్నా విపరీతమైన ద్వేషం, కోపం. అతను ఒక కంకణం కట్టాడు, క్రీస్తు సంఘం అనే దేవాలయమును నేను కోల్చి పడేయాలి, భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. అనుకొని ఒక కంకణం కట్టి క్రైస్తవ్యాన్ని నేను బ్రతుకున్నప్పుడే తొడిచి వేస్తే పీడ ఎరగడైపోయింది, కానీ ఎలా చంపాలి, నేనే ఒక్కొక్కరిని ఊచుకోత కోపిస్తే, ఉరిదీపిస్తే, అగ్నితో తగలబెట్టిస్తే ప్రజల్లో వాళ్ళ మీద సానుభూతి వస్తుంది. ముందు వీళ్ళని దేశద్రోహులుగా చూపించాలి, క్రైస్తవులని దొంగలుగా చూపించాలి, క్రూరులుగా చూపించాలి, వీళ్ళు నష్టపరిచే వాళ్ళని చూపించాలని ఆ దుర్మార్గుడు ఒక రాజకీయ పన్నాగం పన్నాడు. నీరో పన్ని పట్టణమంతా నిద్రిస్తున్నప్పుడు, రోమ్ నగరమంతా నిద్రిస్తున్నప్పుడు ఆ పాత నగరాన్ని అగ్నితో తగలబెట్టేయమన్నాడు. తగలబెడుతుంది, దగదగ మండిపోతుంది. ఈ రోజుల్లో అబద్ధ వార్తలు ప్రకటించే మీడియా ఉన్నట్లు ఆ రోజుల్లో కూడా అబద్ధ దూతలు పనిచేస్తున్నారు. వాళ్ళెళ్ళి ఈ నగరం తగలబడ్డానికి కారకులు క్రైస్తవులు. ఒక అబద్ధాన్ని 10 సార్లు కానీ మాట్లాడితే అదే నిజమని నమ్మిద్ది లోకం. అవునా కాదా? నమ్మిచ్చేశాడు. ప్రజలకి విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు క్రైస్తవుల మీద. ఇక చంపడం, ఊచకోత కొయ్యడం, ఏమండి అగ్నితో తగలబెట్టడం, కట్టేసి తారుబోసి వాళ్ళు మండుతూ ఉంటే ఆ మంటలకి ఎలుతురికి భోజనాలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఒకరోజు అతను ఒక యుద్ధంలో పాల్గొన్నాడట. నీరో ఎవడో ఒక బాణం ఇడిచాడు, కరెక్ట్గా వచ్చి గుండెల్లో దిగింది. రక్తం ఉబుకుతుంది, కొన్ని నిమిషాల్లో చస్తాడు. అప్పుడు తన దగ్గరే ఉన్న మంత్రిని పిలిచి అడిగాడు, రేయ్ దగ్గరికి రా అన్నాడు. వచ్చాడు. ఏంటి సార్? నేను చావబోతున్నాను, నాకు ఒక చిన్న సంగతి తెలియాలి. క్రైస్తవుల సంఖ్య ఇంకెంత మిగిలింది, వాళ్ళ శేషం ఇంకెంత మిగిలింది అని అడిగాడు. చచ్చేటప్పుడు కూడా వాడికి ఎందుకు అంత ద్వేషం? సార్ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అన్నాడు. నిజం చెప్పు అన్నాడు. మీరు హింసించడం, చంపడం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్రైస్తవులు రెట్టింపు అయ్యారు సార్. వాళ్ళు కదిలించకుండా ఉంటే పోయేది, మీరు చంపడం మొదలు పెట్టారు, వాళ్ళు రెట్టింపు అయ్యారు. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారని చాలా 190 మంది తెలుసు. ఒక 10 మంది ఎవరో చచ్చిపోయి ఉంటారు అనుకున్నారు యాక్సిడెంట్లో. ఎవరు నమ్మిస్తారు? ఆయన చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏమి సేవ చేస్తున్నాడండి, బుర్ర పోతుందో ఒక్కొక్కరికి. ఆయన మాట్లాడిన మాట, ఆయన మాట్లాడే నోటి నుంచి వచ్చిన సత్యం, ఇది నిజమని సువార్త ప్రకటించబడుతుంది. ఆయన బ్రతికినప్పుడు కంటే చచ్చిపోయి గొప్ప సేవ చేస్తున్నాడు దైవజనుడు. రెట్టింపైంది సార్ క్రైస్తవ్యం. అప్పుడు ఆ గుండెల్లో ఉబుకుతున్న రక్తాన్ని తీసి ఆకాశం వైపు కొట్టి ఒక మాట అన్నాడట, యేసు నీవు గెలిచావు, నేను ఓడాను. ఆ రోమ్ నగరే ప్రభు సొంతం అయిపోయింది. వాళ్ళు చావకపోతే అసలు రోమ్ నగరం మారేది కాదు. వాళ్ళ రక్తము చిందించబడిందంటే క్రైస్తవుని రక్తం, అక్కడ దేవుని ఉజ్జీవం రగిలిద్దండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ దేవాలయాన్ని కోల్చున్నవి ఎవరి చేత కాదు,